नीलाञ्जनसमाभासं रविपुत्रं यमाग्रजं छायामार्ताण्डसम्भूतं तं नमामि शनैश्चरम्। ఓం శం శనైశ్చరాయ నమో నమః. శివాది గురవే నమః. ప్రేక్షకులందరికీ కూడా నమస్కారము. నేను మీ హరిహర శర్మ. పర్వదినాల గురించి మనం అనేక వీడియోల్లో మాట్లాడుకుంటూ వస్తున్నాం. దాంట్లో భాగంగా ఈ 2025వ సంవత్సరం జనవరి నెల 11వ తారీఖు రాబోతున్నటువంటి శని త్రయోదశి గురించి మనం ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. మామూలుగా మనమందరం కూడా శని త్రయోదశికి రాగానేను శనేశ్వరుడి యొక్క ఆరాధన, తైలాభిషేకాది పూజా కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ఉంటాము. అయితే ఈ యొక్క శని త్రయోదశి ఏంటంటే కనుక కొంచెం విశేషాన్ని సంతరించుకుని ఉన్నది. ఆ విశేషం ఏమిటయ్యా అంటే కనుక పుష్యమాసం. శనేశ్వరుడి యొక్క కొన్ని నక్షత్రాల్లోనూ పుష్యమీ నక్షత్రానికి శనేశ్వరుడు అధిష్టాన దేవత. అదేవిధంగా శని యొక్క జన్మ నక్షత్రంగా కూడాను ఈ యొక్క పుష్యమీ నక్షత్రాన్ని చెప్తారు. ఆ యొక్క పుష్యమీ నక్షత్రం రోజు పౌర్ణమి వచ్చేటువంటి మాసాన్నే పుష్యమాసము అని పిలుస్తారు. అలాంటి యొక్క పుష్యమాసంలో శని త్రయోదశి రావడం అనేటువంటిది చాలా విశేషాన్ని సంతరించుకున్నది. అదేవిధంగా ఈ శని త్రయోదశి కూడాను ప్రదోషకాల వేళ వరకు కూడాను ఈ యొక్క శని త్రయోదశి ఘడియలు ఉండడం కూడాను ఈ శని త్రయోదశికి విశేషంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే కనుక మామూలుగా శని త్రయోదశి అనేటువంటిది ప్రాతకాలం మధ్యాహ్న కాలానికే దాదాపుగా అయిపోతూ ఉంటుంది. ప్రతిసారి 2 1 గంటకో అయిపోతూ ఉంటుంది. కానీ ఈసారి శని ప్రదోషం అనేటువంటిది ఈ త్రయోదశి రోజు ఉండడం అనేటువంటిది చాలా విశేషము. ఎందుకంటే చంద్ర సంబంధితమైనటువంటిది పౌర్ణమి కాబట్టి ఈ పుష్యమాసంలో శని ప్రదోషం అనేటువంటిది చాలా పట్టు ఉన్నటువంటి రోజుగా మనం చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ శని త్రయోదశి అనేటువంటిది రోహిణీ నక్షత్రంలో రావడం వల్ల చంద్ర సంబంధితమైనటువంటి నక్షత్రాల్లో రోహిణీ నక్షత్రం ఉత్తమమైనటువంటి స్థానంలో ఉంటుంది. కాబట్టి ఈ రోహిణీ నక్షత్రంతో కూడినటువంటి యొక్క శని త్రయోదశి ప్రదోషకాల వేళ ఎవరైతే కనుకను శివాలయ సమీపంలో ఉన్నటువంటి నవగ్రహాల దగ్గర చక్కగా నువ్వుల నూనెతో దీపారాధన చేసి శివుడి దగ్గరను కూర్చునేసి మృత్యుంజయ స్తోత్రాన్ని, శనిగ్రహ పీడా పరిహార స్తోత్రాన్ని పారాయణం చేసుకుంటారో వారికి ఉన్నటువంటి సమస్త విధములైనటువంటి శనిగ్రహ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. విశేషంగా చూసుకుంటే కనుక ప్రస్తుతము శని దోషం ఉన్నటువంటి రాశులు ఏమిటయ్యా అంటే కనుక మకర రాశి, కుంభరాశి, మీన రాశుల వారికి ఏలినాటి శని దోషం అనేటువంటిది కనపడుతున్నది. అష్టమ శని దోషము అనేటువంటిది కర్కాటక రాశి వారికి ఉన్నది. అదేవిధంగా అర్ధాష్టమ శని దోషం అనేటువంటిది వృశ్చిక రాశి వారికి ఉన్నది. అయితే ఈ యొక్క 5 రాశుల వారు కాకుండా ఈ యొక్క 5 రాశుల వారు కాక మిగతా ఈ యొక్క శని మహర్దశ కానీ లేదు శనిగ్రహ దోషము వల్ల పీడింపబడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క శని త్రయోదశి రోజు శనేశ్వరుడి యొక్క ఆరాధన, శివారాధన కూడా ఇక్కడ విశేషంగా మనం చెప్పుకోవాలండి. ఎందుకంటే కనుకను శనికి అధిష్టానుడు పరమశివుడు. ఈరోజు ప్రదోషకాల వేళ ఉండడం వల్లను ప్రదోషకాల వేళ శివారాధన కానీ శివ దర్శనం కానీ చేసినటువంటి వారికి సమస్త విధములైనటువంటి శనిగ్రహ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. కొంతమందికి జాతకం అనేటువంటిది ఉండదు కదా, అలాంటి వారికి ఈ యొక్క రోజు ఏమన్నా విశేషంగా చేసుకోవచ్చా అంటే కనుకను మానసిక పరమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి, ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి వారికి, కుటుంబపరమైనటువంటి చికాకులు ఉన్నటువంటి వారికి, దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య బాధలతోటి ఇబ్బంది పడుతున్నటువంటి వారికి, ఎక్కడన్నా మీ యొక్క డబ్బు ఇరుక్కుపోయేసి ఇబ్బంది పడుతున్నటువంటి వారికి, కోర్టు సమస్యలు ఉన్నటువంటి వారికి కూడాను ఈ శని త్రయోదశి ప్రదోషకాల వేళ శివ దర్శనము అనేటువంటిది, శనైశ్వరుడి యొక్క స్తోత్ర పారాయణం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలు మీకు కలగజేస్తుంది అని చెప్పేసి ఇక్కడ తెలియజేయడం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మహత్తరమైనటువంటి శని త్రయోదశిని మీ యొక్క శక్తి కొరకు ఆ యొక్క శనైశ్వరుడి యొక్క ఆరాధన, పరమశివుడి యొక్క ఆరాధన చేసుకునేసి మీకున్నటువంటి సమస్త విధములైనటువంటి శనిగ్రహ బాధలు, శనిగ్రహ దోషములన్నీ కూడా తొలగింపజేసుకునేసి చక్కటి సుఖశాంతులతోటి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖజీవనాన్ని కొనసాగించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా యొక్క పరమశివుడిని ప్రార్థన చేస్తూ స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తాః సుఖినో భవంతు.